గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి బృహస్పతి పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అది అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలకి మంచి సూచన. అంతేకాకుండా వీరికి రవి తృతీయ స్థానంలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శుభస్థానంలో ఉన్నాడు. షష్ఠభావాధిపతి తృతీయంలో బలంగా ఉండడం ద్వారా చేసేటటువంటి అన్ని పనులు కూడా మంచి సామర్థ్యంతో ముందుకు వెళుతూ దిగ్విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి రాశి అందే శని ఉండడం ద్వారా ఏలినాటి శనిగా దాన్ని పరిగణలో తీసుకుంటాం. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి ఆహారం, సమయానికి నిద్రా వ్యవస్థల్లో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఇట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. చేసేటటువంటి ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి అవకాశాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. కాకపోతే ద్వితీయంలో కుజ సంచారం అంత అనుకూలం కాదు. కుజుడు 21వ తేదీ వరకు కూడా ద్వితీయంలో సంచారం ఉండడం ద్వారా ఈ 21వ తేదీ వరకు కూడా చేసేటటువంటి ఏదైనా ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా లాభదాయకమైనటువంటి విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అట్లాంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే చక్కగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కానీ, అంతేకాకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు మామూలుగా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సమయంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి పనులకు సంబంధించి. విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా ఫలితాలు, మంచి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం. విదేశంలో ఉండడానికి సంబంధించినటువంటి విషయంలో కూడా విదేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం, విదేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త చికాకులుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు, హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు కూడా పెట్టుకోవడం అత్యంత అవసరం. అంతేకాకుండా అవకాశం ఉంటే గనక నల్ల నువ్వులు కూడా దానం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజరాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి
సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏవైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్ళి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్ళి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే, నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే, ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అనమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ, ఈ కుటుంబ స్థానం కళత్ర స్థానం అని చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.